అసలు యూజీసీ అంటే ఏమిటి, ఆ యూజీసీ పెట్టిన కొత్త రూల్ ఏమిటి, ఎవరికి వీటి వల్ల లాభం, ఎవరికి వీటి వల్ల నష్టం అనేది అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్ మీడియా అనేది నరం లేని నాలుక వంటిది కాబట్టి అందరూ దీన్ని అదునుగా చేసుకొని వ్యూస్ కోసం దీన్ని రాజకీయంగా మార్చడం, బీజేపీ వర్సెస్ బీజేపీ అని కొందరు, మోడీ వర్సెస్ యోగి అని కొందరు టాపిక్ కి సంబంధం లేని వీడియోస్ అయితే చేస్తున్నారు. డైరెక్ట్ పాయింట్ మాట్లాడుకుంటే అసలు యూజీసీ అంటే ఏమిటి? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇది యూనివర్సిటీలకు అన్నిటికీ హెడ్ గా పనిచేస్తూ యూనివర్సిటీలకు రికగ్నైజేషన్ ఇవ్వడం, యూనివర్సిటీలకు ఫండ్స్ ఇవ్వడం, యూనివర్సిటీలలో రూల్స్ అయినా కోర్సులు అయినా జాయిన్ చేయడంలో ఇది ప్రధాన పాత్ర అయితే వహిస్తుంది. అయితే యూజీసీ తెచ్చిన కొత్త రూల్ ఏమిటి? యూనివర్సిటీ కాలేజీలలో ఎలాంటి కుల, మత, జాతి వివక్షలు లేకుండా అందరూ సమానంగా ఉండేలా ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, యాంటీ డిస్క్రిమినేషన్ అనే కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. అసలు ఈ రూల్ లో ఏమున్నాయి? ఈ రూల్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మీద వివక్ష జరగకుండా వారికి భద్రతను ఇవ్వడమే ఈ రూల్ యొక్క మెయిన్ ఎయిమ్. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు భద్రత ఇస్తే మరి ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ రూల్ లో ఏమేమి ఉన్నాయి? ఈ రూల్ ప్రకారం ప్రతి యూనివర్సిటీ కాలేజీల్లో మొదటిగా ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ అయితే ఉండాలి. రెండవది ఈక్విటీ కమిటీ అయితే ఉంటుంది. మూడవది 24/7 హెల్ప్ లైన్ అయితే ఉంటుంది. నాలుగవది వచ్చేసి ఈక్విటీ స్క్వాడ్ అనేది కూడా ఉంటుంది. ఈ 4 టీంలు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఆ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయడం, తర్వాత దాన్ని ఎంక్వైరీ చేయడం, ఆ ఎంక్వైరీ ద్వారా ఒక రిపోర్ట్ ని తయారు చేసి నిజానిజాలేంటో తెలుసుకుని దోషులను శిక్షించడం. ఇది యూజీసీ తెచ్చిన కొత్త రూలు. ఇందులో ఉన్నటువంటి 4 కమిటీలు. మరి ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు. సపోర్ట్ ఎందుకు చేస్తున్నారంటే కుల వివక్షత అనేది మన సమాజంలో ఇప్పటికీ ఉంది. గతంలో కూడా యూనివర్సిటీలలో, కాలేజీలలో కుల వివక్ష మీద చాలా కేసులు, కొంతమంది ఆత్మహత్యలకు గురి కావడం జరిగింది. సో మాకు రక్షణ కావాలని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకించడానికి కారణాలు ఏమిటంటే ఈ యూజీసీ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూసీ మరియు ఒక మహిళ వీరే అధికారులుగా ఉంటారు. జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేకపోవడం, ఏదైనా తప్పుడు కేసులను పెడితే మా తరపున ప్రశ్నించడానికి ఎవరూ లేరు అని, కొంతమంది పర్సనల్ రివెంజ్లు తీసుకోవడానికి కూడా ఈ యాక్ట్ ను వాడుకుంటారు అని కొంతమంది దీనికైతే వ్యతిరేకం తెలుపుతున్నారు. అయితే దీని మీద చేయాల్సింది ఏంటంటే అన్ని వర్గాలకు సమానంగా ఉండేలా మరొకసారి ఈ రూల్ అనేది మార్పులు చేయాలి. జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులకు కూడా న్యాయం జరిగేలా అధికారులలో జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులను కూడా స్థానం ఇవ్వాలి. ఫాల్స్ కేసులు రాకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టాలి. ఒకవేళ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఇలా కొన్ని మార్పులను చేయడం ద్వారా అన్ని వర్గాలకైతే న్యాయం అనేది జరుగుతుంది. సో వీటన్నింటినీ గమనిస్తూ సుప్రీంకోర్టు అయితే తాజాగా ఈ యూజీసీ కొత్త రూల్ పైన అయితే స్టే కూడా విధించడం జరిగింది. అయితే మనం రియాలిటీగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సమాజంలో ఇప్పటికి కూడా డిస్క్రిమినేషన్ అయితే ఉంది. చాలా మంది ఫాల్స్ కేసులు అవుతున్నాయి అని అంటున్నారు. ఫాల్స్ కేసులు ఎన్ని అవుతున్నాయి, రైట్ కేసులు ఎన్ని అవుతున్నాయని మనం సోషల్ మీడియాలో కూర్చొని చర్చించుకునే విషయం కాదు. కాబట్టి అసలు డిస్క్రిమినేషన్ జరుగుతుందా, ఫాల్స్ కేసులు ఎన్ని అవుతున్నాయి, రైట్ కేసులు ఎన్ని అవుతున్నాయి అని తెలుసుకోవడానికి మనకైతే గవర్నమెంట్ సైట్ ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో అయితే వీటికి సంబంధించిన డాటా కూడా ఉంటుంది. ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం డిస్క్రిమినేషన్ జరుగుతుందా, ఫాల్స్ కేసులు ఎన్ని అవుతున్నాయి, కరెక్ట్ కేసులు ఎన్ని అవుతున్నాయి అయితే డాటా అనేది మనమైతే అందులో తెలుసుకోవచ్చు. సో ఫైనల్ గా దీని మీద నా అభిప్రాయం ఏంటంటే యూజీసీ కొత్త రూల్ అనేది ఉండాలి. కాకపోతే దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి జనరల్ కేటగిరీకి సంబంధించిన అధికారులను కూడా ఈ కమిటీలలో చేర్చి ఫాల్స్ కేసులు అవ్వకుండా చూసుకుని, ఒకవేళ ఫాల్స్ కేసు అయితే ఆ కేసులు పెట్టిన వారిని కూడా కఠినంగా శిక్షించి చట్టాలను ఎవరు టైం పాస్ కి వాడుకునేలా ఉండకుండా చేసి ఈ మార్పులు చేర్పులను యాడ్ చేయడం ద్వారా అయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనేది నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.